అక్క త్వరగా రా. ఐశ్వర్య నువ్వేంటి ఇక్కడ? ఆసమ్ హల్వా అక్క. ఐమ్ టెల్లింగ్ ఇట్స్ టూ గుడ్. అంటే చెప్పాలంటే ఇక్కడికి వచ్చినందువల్ల నాకు లాభం ఉందన్నమాట. ప్రతిరోజు నువ్వు చేసిన హల్వా తినొచ్చు. ఐశ్వర్య అది కాదు, అసలు నేను ఢిల్లీ వదిలి ఇంకో చోటుకు వచ్చేదాన్నే కాదు, కానీ బిఏ ఇంటర్న్షిప్ వచ్చేసరికి నేను అది కాదనలేకపోయాను. ఐమ్ టెల్లింగ్ యూ అక్క, నేను ఒక్కసారి డాక్టర్ అయిపోయానుకో నేను మీ అందరికి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తాను. ఐశ్వర్య ఇక్కడ కూర్చోకు, పద లోపలికి వెళ్దాం పద. నాకు ఇప్పుడు మెడిసిన్ చదువైతే అయిపోయిందనుకో, ఇక మిగిలిందల్లా డిగ్రీ తీసుకోవడమే. యమ్మీ మై గాడ్ ఐ కెన్ డై ఫర్. ఐశ్వర్య ఇక్కడ కూర్చొని తింటే బాగుంటది, లోపలికి రా. అరే ఆంటీ గారు రండి, హల్వా తింటారా? యాక్చువల్లీ యూ నీడ్ సమ్ స్వీట్. మీరు తింటే మంచిది. కోడలా ఆ పిల్ల కొంచెం చెప్పు ఈ ఇంట్లో పద్ధతుల గురించి. ఎలా తినాలో ఎక్కడ కూర్చుని తినాలో చెప్పు. అరే ఆంటీ మీరెందుకలా? నేను మీ అక్కకి అత్తయ్య గారిని, అందుకని ఇక నుంచి అమ్మగారు అను. బట్ నో, అమ్మగారు సౌండ్స్ టూ ఓల్డ్. బట్ మీకు ఆంటీ గారు అనేది ఇష్టం లేకపోతే ఐ కెన్ కాల్ యూ అమ్మని పిలుస్తాను. Ams sounds so cool, right అక్క? ఇవాళ ఈ అమ్మాయి వల్ల చిన్నమ్మగారు అమ్మగారి దగ్గర బాగా ఇరుక్కుంటారు. పాపం చిన్నమ్మగారు ఏం మాట్లాడతారో ఏమో. నా ఉద్దేశం ఏంటంటే యామ్స్, ఎక్కడ కూర్చున్నా ఏం తిన్నా ఏం నష్టం ఉంది? ఐ మీన్ హౌ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. తప్పకుండా నష్టం ఉంటుంది. నా ఇంట్లో దానివల్ల చాలా నష్టం. ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి, వాటిని నువ్వు పాటించి తీరాలి. పద్ధతులా? కమ్ ఆన్ యామ్స్. అరే రూల్స్ అనేవి పాటించకూడదు. యు నో, వాటిని మనం బ్రేక్ చేయాలి. రూల్స్ ని అంటు పెట్టుకుని కూర్చుంటే ఇక లైఫ్ లో సరదా ఉంటుంది. చిల్ అవుట్ యామ్స్, లూసన్ అప్, రిలాక్స్. ఇప్పటిదాకా అమ్మగారి భుజం మీద చెయ్యేసి ఎవరూ మాట్లాడలేదు కదా. యమ్మీ. యాక్చువల్లీ నేను ఇంకొంచెం హల్వా తింటాను. నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. గోవిందయ్య గారు తొందరగా వంటగదిలోకి వెళ్ళండి, లేదంటే ఎంగిల్ చేత్తో వంటగది అంతా భ్రష్టు పట్టించేస్తుంది. కొంచెం ఉండండి.